అవసరాలకైనా దేవుని పిల్లలరా, ఈరోజు భూమి మీద ఉన్న మనుషుల పట్ల దేవుడి యొక్క ఆవేదన, దేవుడి యొక్క ఆలోచన ఎలా మనకి తెలియజేస్తాడు అంటే వాక్యం ద్వారానే తెలియజేస్తాడు. వాక్యంలో పరలోకపు తండ్రి మనసంతా ఆవిష్కరించి ఒక ఉత్తరంగా, ప్రేమ లేఖగా రాసి మానవుల చేతుల్లో పెట్టి మనిషి మాట్లాడుకునే ప్రతి భాషలోనికి దేవుడు వాక్యాన్ని పంపించాడు. కారణం ఏంటంటే ఆయన ఆవేదన అర్థం చేసుకుంటామని, ఆయన మనసును గ్రహిస్తామని దేవుడు మనం మాట్లాడుకునే వాడుక భాషలోనికే వాక్యాన్ని తెచ్చిపెట్టాడు. కానీ ఈరోజు వాక్యంలోనికి తొంగి చూసి పరలోకపు తండ్రి ఆవేదన, పరలోకపు తండ్రి బాధ, పరలోకపు తండ్రి ఆనందం, పరలోకపు తండ్రి సంతోషం, వాక్యం వెనకాలన్న దేవుడి మనసును గ్రహించి దేవుడి కొరకు బ్రతకవలసిన వారు దేవుడు అనగానే కేవలం అవసరాలకు వాడుకునే ఒక వస్తువుగా ప్రస్తుత సమాజం తయారు చేసింది. ఇవి నేనంటున్న మాటలు కాదు, బైబిల్లో దేవుడే రాయించిన సంగతులు. మీరు చూద్దరు కానీ ఈరోజు ఎంత ఆవేదన చెందుతున్నాడో, ఎంత బాధపడుతున్నాడో మీకు ఈరోజు వాక్యంలో నుండి దేవుడి యొక్క ఆవేదన మీకు చెప్పాలి అని ఆశపడుతున్నాను. దేవుని పిల్లలరా, మన ఎదురుగ్గా ఉన్న మనుషులు కాస్త బాధపడుతున్నారు అనడానికి అతని మొహం చూసినప్పుడు హావభావాలను బట్టి సంతోషంగా లేడండి, అమ్మాయి మొహం బాగోలేదండి, తమ్ముడు ముఖం బాగోలేదండి, అక్క మొహం బాగోలేదండి అంటే వాళ్ళ మొఖ కవలికలు, హావభావాలను బట్టి ఏదో బాధలో ఉన్నారు అని గ్రహించగలుగుతున్నాం. మనుషులుగా మనము వాళ్ళని ప్రేమిస్తున్నాం, వాళ్ళ ఎడల జాలి చూపిస్తున్నాం, హక్కుని చేర్చుకుంటున్నాం, మనకు తోచిన సహాయం వాళ్ళకి చేయాలి అని ఆశపడుతున్నాం. బాగుంది. నీ పక్కనున్న వారి బాధ, నీ పక్కనున్న వారి సంతోషం, నీ పక్కనున్న వారి ఆవేదన అర్థం చేసుకోగలుగుతున్న నువ్వు నిన్ను కన్న నీ పరలోకపు తండ్రి యొక్క హావభావాలు, నిన్ను ఈ భూమి మీదకి పంపించిన పరలోకపు తండ్రి మనసులో ఉన్న ఆవేదన ఏమైనా అర్థం చేసుకోవడానికి మనిషి ప్రయత్నిస్తాడంటే లేదండి. కుటుంబంలో ఉన్న పిల్లల విషయంలో, తన విషయంలో, తన భార్య విషయంలో, తన బంధువుల విషయంలో, తన స్నేహితుల విషయంలో ఎంతోమంది విషయాలు చర్చిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. తమ్ముడు బాగోలేదు, అన్నయ్య బాగోలేదు, నా ఫ్రెండ్ బాగోలేదు, మా అమ్మాయి బాగోలేదు, మా అన్నయ్య బాగోలేదు, మా నాన్న బాగోలేదు. ఎంతోమంది బాగోట్లేరు అని ఏమంటే వాళ్ళ విషయంలో మదన పడుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, దేవా కాపాడు అంటున్నాం, అన్నీ ఆయనకే చెప్తున్నాం. మరి ఆయన మనసు, పరలోకంలో ఉన్న దేవుడు, నిన్ను కన్నా నీ పరలోకపు తండ్రి యొక్క స్థితి ఏంటి ఈరోజు? మానసిక స్థితి ఏమైనా మనుషుల పట్ల ఆవేదనతో ఉన్నాడా? మనుషుల పట్ల ఏమైనా సంతోషంగా ఉన్నాడా? అసలు మనుషుల గురించి దేవుడికి ఉన్న ఆలోచనలు ఏంటి? ఒక భయంకరమైన నిజాన్ని దేవుడు ఈరోజు మీతో చెప్తాడండి. ఎవరు తట్టుకోలేరు ఇది. కానీ పరలోకంలో ఉన్న కన్న తండ్రి దీన్ని కూడా తట్టుకుంటున్నాడు, తట్టుకొని ప్రేమిస్తున్నాడు. ఏంటది అంటే, ఈరోజు ఏ మనిషి అయినానండి దేవుడి దగ్గరికి వచ్చేది ఏదో ఒక తన అవసరత తీర్చుకోవడానికే దేవుడి దగ్గరికి వస్తున్నాడు. ఏదో ఒక తన మనసులో ఉన్న ఆలోచన, లేదంటే తన మనసులో ఉన్న లోక సంబంధమైన కోరికను తీర్చుకోవడానికే దేవుడిని ఆశ్రయిస్తున్నాడే తప్ప దేవుణ్ణి దేవుడిగా, కన్న తండ్రిగా భావించి హృదయపూర్వకంగా యథార్థతతో దేవుడిని నమ్మేవాళ్ళు, హృదయపూర్వకంగా దేవుడి సన్నిధికి వచ్చి దేవాన్ని మాట్లాడేవాళ్ళు అతి కొద్ది మంది దేవుడికి కనపడుతున్నారు. ఈ తట్టుకోలేని బాధనండి దేవుడు బైబిల్ అంతా కూడా వ్యక్తం చేస్తున్నాడు. బైబిల్ అంతా కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను తండ్రిని, మీరు నా పిల్లలు, నన్ను తండ్రిగా నమ్మవలసిన మీరు, తండ్రిగా నన్ను పూజించవలసిన మీరు, మీ దేవుడిగా నన్ను సేవించవలసిన మీరు అవసరతల కొరకు నా దగ్గరికి వస్తున్నారే తప్ప హృదయపూర్వకంగా నన్ను సేవించేవారు లేరు అని దేవుడు చెందుతున్న ఆవేదనే ఏమండి ఈరోజు మన అంశం అండి. దేవుని పిల్లలారా, మీకు చాలాసార్లు చెప్పాను, బైబిల్ నిండా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మన గురించి, మన విషయంలో ఏమంటాడు అంటే మీరు నా పిల్లలు అనే మాట్లాడతాడు. కీర్తన గ్రంథం 29వ కీర్తన ఒకసారి చూడండి, మొదటి వచనం ఎంత బాగుంటుందో. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం అండి.
29వ కీర్తన మొదటి వచనం, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్స్యములను యెహోవాకు ఆరోపించండి. మీరు పిల్లలు కదా, దైవపుత్రులు కదా, దేవుని పిల్లలు కదా, యెహోవాకు ఆరోపించండి. మహిమ ఘనత మీ తండ్రికి మీరు తీసుకుని రండి. చూసారా, తండ్రి ఘనతను, తండ్రి ఖ్యాతిని, తండ్రి ప్రభావాన్ని ఈ లోకానికి చూపించవలసిన దైవపుత్రులు, దేవుని పిల్లలు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారో మీకు తెలియదు కదండి. దేవుణ్ణి ఎందుకు వాడుకుంటున్నారో మీకు తెలియదు కదండి. దేవుణ్ణి ఏ విషయాలలో దేవుడి మీద ఆధారపడతారో ఏమంటే మనకి తెలియదు కదండి. అవసరాల కోసం భూమి మీద ఈ శరీర సంబంధమైనవి, ఈ భూమి మీద ఉండే 60-70 సంవత్సరాలు ఈ చిన్ని జీవితానికి సంబంధించినవి ఎన్నో, ఉద్యోగమా, వ్యాపారమా, చదువా, ఆరోగ్యమా, ఆస్త, సంపద, లేదంటే శరీర సంబంధమైన శరీరం చూపిస్తున్న కోరికల, ఇవన్నీ ప్రతి ఆదివారము ప్రార్థనలో దేవుడి చెంత పెట్టి దేవా ఇయ్యు అని అడిగేవారే తప్ప, నన్ను పుట్టించావు కదా, తల్లి గర్భంలో నన్ను దేహం కట్టావు కదా, లోకానికి నన్ను పంపించావు కదా, నన్ను ఏం చేయమని పుట్టించావు దేవా, నా బ్రతుకేంటి ఇలా నీకు మహిమ తేకుండా మిగిలిపోయింది, నా జీవితం ఏంటి ఎప్పుడూ నీకు కీర్తి తేవటం లేదు, నేను నీ కుమారుని కదా, నీ కుమార్తెను కదా, నన్ను ఏం చేయమని లోకానికి పంపించారు తండ్రి అని దేవుడి సన్నిధిలో అడిగేవారు ఈరోజు భూమి మీద ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి. నేను చెప్తున్న మాటలు కదా ఇవి. దేవుడే బైబిల్లో పడతన్న బాధ అండి ఇది. బాధ, ఆవేదన చెప్పుకున్నాడు. యోబు గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. యోబు గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం. అందరు తీయండి బైబిల్. యోబు గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం అండి. వారు ఎవరు వీరు? వారు అనగానే ఎవరు అంటే దేవుడిని సరిగా నమ్మని భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడండి. అంటే దేవుడు ఎవరో కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. ఇంకా దేవుడు తండ్రిని, తండ్రి కొరకు నేను పుట్టాను అని, ఈ జీవితాన్ని తండ్రి కొరకు ఇవ్వాలి అని, తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చి దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న జ్ఞానం లేని వారి గురించి మాట్లాడుతున్నాడు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు. చూసారా, నీ జ్ఞానము, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీ వాక్యము మాకు అక్కరలేదు, నీ వాక్యము మాకొద్దు. మరేం కావాలి చెప్తాడు చూడండి. నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. వద్దు మాకు వాక్యం, వద్దు మాకు బైబిల్ తరగతులు, వద్దు మాకు పరీక్షలు, వద్దు మాకు ప్రసంగాలు. ఏం అడుగుతున్నావు, ఏమంటున్నావు దేవుణ్ణి అంటే, నువ్వు మాకొద్దు, నీ జ్ఞానము మాకొద్దు, నీ వాక్యము మాకొద్దు, నువ్వు వద్దు మాకు. ఏమంటే దేవుడు రావటం మన దగ్గరికి అంటే వాక్యం రావటమే. దేవుడు మనతో మాట్లాడటం అంటే వాక్యము మనతో మాట్లాడటమే. దేవుడు కృప మీకు మెండుగా ఉండటం అంటే మెండుగా మీకు దేవుడు వాక్యం అందటమే. తెలుసండి, ప్రాంతాలలో, ఆయా ప్రాంతాలలో సువార్తలకి, సభలకి తిరుగుతున్నప్పుడు అండి, అన్నయ్య మాకు వాక్యం అందటం లేదు, వాక్యం లేదు, మాకు వాక్యం పంపించండి, మీ ప్రసంగాలు పంపించండి. ఎంతమంది పిల్లలు అడుగుతారండి. ఈ కర్ణాటక ప్రాంతం అయితేనండి అంత ఏమండి, ఆ చర్చి నిండా భజన తప్పండి, ఒక్క వాక్యం పిల్లలకి నేర్పే వాళ్ళు లేరండి. వాళ్ళందరినీ చూస్తుంటే జాలేస్తుంది, కడుపు తరుక్కుపోతుంది. వీళ్ళందరికీ దేవుడి మాటలు ఎలా అందించాలి తండ్రి, ఏం చేయాలి తండ్రి? దేవుని పిల్లరా, అందని వారి పరిస్థితి అలా ఉంది. అందేవారు అంటున్నారంట, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. మరి ఏం కావాలి దేవుడిచ్చేది? దేవుడి వాక్యం వద్దు, దేవుడి జ్ఞానం వద్దు, దేవుడు చెప్పే మంచి మాటలొద్దు, బ్రతుకును బాగు చేసే దేవుడొద్దు. మరి ఏం కావాలి? నువ్వు వద్దు కానీ, నీ మాటలొద్దు కానీ, నీ నుండి అందే తాయిలాలు మాత్రం మాకు కావాలి. ఇప్పుడు అడుగుతారు చూడండి కింద తర్వాత మాట, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును? పుత్రులు అడుగుతున్న మాట దేవుణ్ణి. పరలోకంలో ఉన్న కన్న తండ్రిని భూమి మీద ఉన్న దైవపుత్రులు అడుగుతున్న మాట ఇది.
మేము నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే మాకేమి లాభము కలుగుతుంది. అంటే దేవుడితో ఏం ప్రారంభించారు? దేవుడితో మనుషులు ఏం ప్రారంభించారు చెప్పండి? వ్యాపారం. లాభ నష్టాలు ఎక్కడుంటాయి? కుటుంబంలో లాభ నష్టాలు ఉంటాయా? అమ్మ ఏదైనా అడిగింది, తేరా నాయన కొంచెం నాకు డ్రింక్ తేరా, నీరసంగా ఉందని అడిగింది. అక్కడ ఏమైనా లాభ నష్టాలు చూసుకుంటారా? తల్లిని చూసుకుంటారా? మీరు చెప్పండి. తల్లి, తండ్రి బాగోలేదురా, నేను మంచం మీద ఉండిపోయాను రా, కాస్త నాకు ఏదైనా మందులు తేరా అన్నాడు. నీకు మందులు తెస్తే నాకేం లాభం అంటాడా? అన్నవాడు అసలు మనిషా? మీరు బాగా ఆలోచించండి. కుటుంబంలో తల్లితో తండ్రితో లేని వ్యాపారం, లాభ నష్టాలు ఎవరి విషయంలో లెక్కేస్తున్నాడు మనిషి అంటే? దేవుడి విషయంలో. ప్రార్థన చేస్తే ఏమి లాభం? దేవుడికి మేము ఇస్తే మాకేం వస్తుంది? అదే కదా. ఇది గమనించిన ఏమండి ఈ రోజున్న మేధావులు, బోధకులు కూడా ఏమంటున్నారంటే, నువ్వు 10,000 ఇచ్చావంటే నీకు ఎంత ఇస్తాడు దేవుడు? 10 × 100 రెట్లు. 100 రూపాయలు ఇచ్చావంటే × 100 10,000 నీకు వస్తాయి. వీళ్ళు కూడా తాయిలాలు ప్రకటించడం ప్రారంభించారు దేవుడి పక్షాన. ఇస్తాడా దేవుడు భూమి మీద? మీరు ఎన్నిసార్లు ఇవ్వలేదండి 1000 రూపాయలు? మీకు ఎప్పుడు ఇచ్చాడు దేవుడు 1,00,000? ఎందుకు ఇవ్వట్లేదు? ఎప్పుడైనా ప్రాక్టికల్గా ఆలోచించారా? 100 రెట్లు ఫలం ఇస్తానన్నా కదా దేవా బైబిల్లో. నేను రెంట్ నెలకి 2,000 కడుతున్నాను. మీరు చాలామంది కడతారు హాల్ రెంట్. ఏమి 2,000 ఇస్తే × 100 ఎంత రావాలి చెప్పండి? మీకు 2 లక్షలు రావాలి అకౌంట్లోకి. ఎవరికి వచ్చినా చేయలేపండి. మరి దేవుడే రాశాడుగా 100 రెట్లు ఇస్తానని. ఆ మాటలు చూపించానండి ఈరోజు క్రైస్తవ్యాన్ని మోసం చేశారు. ఇస్తానన్నాడు దేవుడు. తను ఇచ్చిన మాటను వెనక్కి తీయవాడు దేవుడు కాదు. కానీ ఇస్తానన్న మాట వాస్తవం. కానీ ఎక్కడిస్తాడు? మరణించిన తర్వాత పరలోకంలో ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాం. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటాడు క్రైస్తవుడికి వచ్చేది. భూ సంబంధంగా ఏమి ఉండవండి, లేవు కొత్త నిబంధనలో. మీరు విందురుగానే రాబోయే రోజుల్లో ఆశీర్వాదాల గురించి విందురుగానే చెప్తానండి అవన్నీ. దేవుని పిల్లలారా, దేవుడితో వ్యాపారం ప్రారంభించారు ఈ భూమి మీద ఉన్న మనుషులు. దైవపుత్రులు దేవుడి యొక్క బాధను అర్థం చేసుకుని, దేవుడి యొక్క కన్నీటిని అర్థం చేసుకుని, దేవా నా జీవితంతో నీకు ఏం చేయమంటావని అడగవలసిన పిల్లలు దేవుడితో వ్యాపారం ప్రారంభించారు. నీ దగ్గర ప్రార్థన చేస్తే మాకేమి లాభమో కలుగుతుంది. తండ్రిని అంటావు అలాగా? భార్యతో మాట్లాడతావు ఇలాగా? భర్తతో మాట్లాడతారు ఇలాగా? పిల్లలతో మాట్లాడతారు ఇలాగా? పిల్లోడు ఏదైనా అడిగితే ఒరే నీకు కొనిస్తే నాకు ఏంటో లాభం అంటారా? కుటుంబంతో లేని లాభసారాలు ఏమంటే బేరాలు మనుషులు దేవుడి దగ్గరికి తెచ్చారు. మీరు అనుకోవచ్చు, మేము ఎప్పుడు అనలేదండి ఇలాగా కదా, ప్రార్థన చేస్తే మాకేం లాభం అని మేమేం అనలేదు అని అనుకుంటారుగా. డైరెక్ట్గా అనం కానీ ఇండైరెక్ట్గా అంటాం మనం. ఎలాగా అప్పుడప్పుడు చూడండి, దేవుడికి ఒక చిన్న ఆఫర్ ఇస్తారు. ఏం ఆఫర్ అంటే, దేవా ఈ ఉద్యోగం నాకు వచ్చేయాలి, ఉద్యోగం నాకు వచ్చేసిందా మొదటి జీతం నీకే. ఏమిచ్చారు? ఆఫర్ ఇచ్చారు. ఉద్యోగం వస్తే మొదటి జీతం నీకే. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ మొదటి జీతం గురించి ఇవిడికి ఏమి ఇవ్వాలి? ఉద్యోగం. ఈయనకి ఏమి ఇవ్వాలి? ఉద్యోగం. వ్యాపార సంబంధాలు ప్రారంభించారు దేవుడితో. అంతే తప్ప దేవా నాకు ఈ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంతో వచ్చిన కష్టంతో నేను బ్రతికున్నంత కాలం నీ పని చేస్తాను తండ్రి, నీ పని కొరకు ఉద్యోగం ఇయ్యి, నీ పని కొరకు చదువు ఇయ్యి, నీ పని కొరకు నా స్థితిని కాస్త పెంచు. ఇవి అడగవలసినవి. ఇది కరెక్ట్ ప్రార్థన, ఇది ఒరిజినల్ ప్రార్థన. అంతే తప్ప మొదటి జీతం ఇచ్చేసి మిగతా జీతం అంతా మనం నొక్కేస్తామా? దేవుడితో బేరాలా? తెలియలేదండి. ఏం మాట్లాడాలో దేవుడితో తెలియట్లేదు, ఏం అడగాలో తెలియట్లేదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియట్లేదు. దేవుని పిల్లలారా, ఏ స్థితిలో ఉన్నా దేవా నువ్వు ఏ స్థితి ఇచ్చినా ఆ స్థితి నీ కొరకు ఉపయోగపడాలి. అంతే తప్పండి దేవుడి దగ్గరకు వచ్చి ఇలా లాభ వ్యాపారాలు దేవుడితో మనం చేయకూడదండి. తండ్రి అండి నలిగిపోతుందండి, తండ్రి మనసు వేదన చెందుతుందండి పిల్లల మాటలు విని దేవుడు మనసు. ఈరోజు దేవుని పిల్లరా, అవసరాల కొరకు దేవుడిని ఆశ్రయించటం, అవసరం తీరిన తర్వాత దేవుడు ఎవరో మాకు తెలియదు అనటం, జీవితం బాగోలేనప్పుడు దేవా 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 అని ఆయన గోజాడటం, జీవితం కాస్త బాగుండేసరికి ఏమంటే దేవుడిని విడిచిపెట్టడం. ఇది ఈరోజు మనుషుల యొక్క స్థితి అండి. ఎంతవరకు సహిస్తాడు, ఎంతవరకు భరిస్తాడు, ఎంతవరకు ఇలాంటి మాటలను తట్టుకోగలుగుతాడు? ఎంతమంది ఇలాంటి పిల్లల్ని చూసండి ఆ గుండె ఏమంటే నా పిల్లలు అని పిచ్చి ప్రేమతో జగత్తు పునాది వేయబడక మునుపు మన కొరకు కావలసినవన్నీ ఏమండి ఈ లోకంలో కలిగించిన కన్న తండ్రి ఈ లోకానికి వచ్చిన తర్వాత
ఆయన మహిమపరుస్తామని, ఈ జీవితంతో ఆయనకి కీర్తి తెస్తామని ఆయన ఎదురు చూస్తుంటే, లోక సంబంధమైన వాటి కొరకే ఆయన దగ్గరికి వెళుతుంటే ఎక్కడండి ఆయన గుండె తట్టుకుంటుంది మీరు చెప్పండి? భార్య భర్త ఈ బంధం పవిత్రమైన బంధం అండి. భార్య భర్తలు మీకు తెలుసు, భర్త భార్య వీళ్ళిద్దరికీ దేవుడు మంచి మంచి బాధ్యతలు ఇచ్చి వాళ్ళిద్దరిని కలిపాడు. కానీ ఈరోజు ఈ పవిత్ర బంధాన్ని కూడా మనుషులు ఏం చేశారంటే వ్యాపారం చేశారు. మీకు తెలుసు, సమాజంలో చూస్తున్న వాళ్ళండి పెళ్లి చేసుకున్న సంవత్సరానికో 6 నెలలకో విడాకులకు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? డబ్బుల కోసమో, ఆవిడకున్న రంగు కోసమో, ఇతనుకున్న ఆస్తి కోసమో ఈ వివాహం అనే ఒక బంధాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేశారు. వెంటనే ఒక సంవత్సరం అయ్యేసరికి హక్కు వచ్చేసింది, ఇక సెటిల్మెంట్లు చేసుకుని నాకు రావాల్సింది నాకు ఇచ్చే అంటుంది ఈవిడ. చాలా దారుణంగా ఈరోజు ప్రపంచం ఉందండి. ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంది. ప్రతిదీ కూడా అవసరతలపైనే వాళ్ళ బంధాలు అనేవి కట్టబడుతున్నాయి. అది వివాహ బంధమా, ఏ బంధాన్ని చూడండి ఈరోజు భూమి మీద అవి అవసరతలనే పునాదుల మీద కట్టబడుతున్నవే తప్ప ఎక్కడ కూడా ఒరిజినాలిటీ అనేది కనపడటం లేదు. చివరికి దాన్ని పట్టుకొచ్చి దేవుడికి అప్లై చేశారు ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు. నీ దగ్గరకు వస్తే మాకేమిస్తావు? నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే మాకేమిస్తావు? నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే మాకు ఉద్యోగం ఇస్తావా, వ్యాపారం ఇస్తావా, మా డబ్బును డబల్ చేస్తావా? ఇంకేంటి ఈ తప్పండి. ఈరోజు మనుషులు దేవుడిని అడుగుతున్నవి ఏమున్నాయి చెప్పండి? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. మరి ఆయన పిల్లలైన మానవ జాతంతా ఆయన్ని ఎరగక నాశనానికి జారిపోతుంది. ఆయన ఏడుస్తున్నాడు. నీ బాధతో మాకు సంబంధం లేదు, నీ కన్నీళ్లతో మాకు సంబంధం లేదు, నీ వేదనతో నాకు సంబంధం లేదు. నా కోరిక తీర్చాలి, నేను అడిగింది నువ్వు ఇవ్వాలంతే. దేవుడండి ఒక చోట, 2 చోట్ల, 3 చోట్ల కాదండి, బైబిల్ అంతా కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. అన్ని చోట్ల కూడా ఇగో ఇలాంటి మనుషులు, ఇలాంటి మనస్తత్వాలే మనకు చూపిస్తున్నాడు. ఇదిగో వీళ్ళు అందుకే నా దగ్గరికి వస్తున్నారు అని బాధపడుతున్నాడండి. మీకు సంగతి చెప్తాను. ఈరోజు భూమి మీద ఉన్న మనుషుల మనస్తత్వం పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ఎలా తెలుసు? మనుషులను బాగా స్టడీ చేసిన వాడు మరొకడు ఉన్నాడండి. ఎవరో తెలుసా? సాతాను. దేవుడు ఎంత బాగా మనుషుల యొక్క మనసులు అర్థం చేసుకున్నాడు, పక్కనే ఉన్నాడుగా. వీడు కూడా మనుషుల యొక్క మనసులను అంత బాగా స్టడీ చేసి మనుషుల భక్తి గురించి సాతాను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బైబిల్లో. మళ్ళీ చెప్తున్నాను వినండి. మనుషులు దేవుడి యందు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో సాతాను గడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. యోబు గ్రంథం మీరు చూడండి, 1వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగగా అపవాది, యోబు ఓరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా? ప్రశ్న. ఇది ఎవరెవరి మధ్యలో జరుగుతున్న సంభాషణ తెలుసా? సాతానుకి దేవుడికి మధ్యలో జరుగుతున్న వాదం, సంభాషణ. ఎవరి గురించి జరుగుతుంది అక్కడ? యోబు గారి గురించి జరుగుతుంది. భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చింది సాతాను పరలోకానికి. అప్పుడు అంటున్నాడు, భూమి మీద నా కొడుకున్నాడు యోబు, చూసావా, నీతిమంతుడు, యథార్థవంతుడు, నా కొరకు బ్రతికేవాడు అనగానే, నీకు తెలీదు, నువ్వు అమాయకుడు అంటుంది దేవుడితో దెయ్యం. ఏంటంటే ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అదే అంటుంది అక్కడ. ఏంటి, యోబు నీతిమంతుడని స్టేట్మెంట్ ఇస్తున్నావా? యోబు యథార్థవంతుడని స్టేట్మెంట్ ఇస్తున్నావా? నీకు తెలియదు ఒకటి ఉందా నాయన, ఎవ్వరు కూడా ఓరకనే నీ యందు భయభక్తులు నిలపరు అని చెప్పి ఆ లిస్టులోకి ఎవరిని పంపిస్తుంది అంటే యోబును పంపిస్తుంది. యోబు ఓరకయే నీ యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికినే అతని ఇంటి వారికినే అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది, అందుకు యోబు నిన్ను నమ్ముతున్నాడు. మీకు అర్థమైందా? యోబుకు పిల్లల్నిచ్చావు, యోబు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదిస్తున్నావు, సంపదను పెంచావు, ఆస్తిని పెంచావు. అలా కాకుండా తన కుటుంబం చుట్టూ నువ్వు కంచె వేసి దేవదూతలను కాపలాగా పెట్టి కాపాడుతున్నావు గనక, ఎంత నువ్వు యోబుకు చేస్తున్నావు గనక యోబు నిన్ను నమ్ముతున్నాడు. ఓరకనే ఎవరు నిన్ను నమ్మరు, నువ్వు అమాయకుడు అంటుంది దెయ్యం. తండ్రి 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 అని తండ్రి కానీ నువ్వు యథార్థంగా ప్రేమించే వాళ్ళు ఉండరు. అవసరతలపైనే వాళ్ళ విశ్వాసాలు కట్టబడతాయి.
అవసరతలపైనే వాళ్ళ భక్తి కట్టబడుతుంది. అవసరతల కొరకే నిన్ను ఆశ్రయిస్తారు. ఒక్కసారి యోబుకి ఎంత చేస్తున్నావు కనుక యోబు నిన్ను నమ్ముతున్నాడు. ఒక్కసారి యోబుకున్నవన్నీ తీసే, నిన్ను నమ్ముడు. ఇస్తే నమ్ముతాడు, నిన్ను తీసేస్తే నీ నుండి వెళ్ళిపోతాడు. చూడు, యోబుని కావాలంటే ఒక్కసారి నాకు అప్పగించి అంటుంది. నిజంగానండి, యోబు గొప్పవాడండి. అవసరతల కొరకు దేవుడి దగ్గరికి వచ్చిన వాడు కాదు యోబు. ఎలా చెప్తాం? ఇది వెళ్ళింది, శోధనలోకి తీసుకున్న తర్వాత యోబుకున్నవన్నీ పోయాయి. పోయిన తర్వాత యోబు అన్న మాట మీ అందరికీ తెలుసు కదా. ఏమన్నాడు? ఒకసారి ఎంత బాగుంటుంది చూడండి అన్నమాట. 18వ వచనం చూడండి. 18వ వచనమా 21 అండి. 21లో యోబు అన్నీ పోయిన తర్వాత అంటున్నాడు, ఏమంటే గొర్రెలు పోయాయి, ఎద్దులు పోయాయి, గాడిదలు పోయాయి, పిల్లలు పోయారు, అందరూ పోయిన తర్వాత 21వ వచనంలో యోబు గారు అంటనమాట, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామములకు స్తుతి కలుగునుగాక. అబ్బా, యెహోవాయే ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, పోయినా సరే యెహోవాకు. అంటే యోబు దేవుడిని ఏ విధంగా నమ్మాడో చూడండి. ఇచ్చినా దేవుడే, ఇవ్వకపోయినా దేవుడే, ఉంచినా దేవుడే, ఉంచకపోయినా దేవుడే. నేనేవో లోక సంబంధమైన ఎడ్ల కోసమో, గాడిదల కోసమో, ఒంటెల కోసమో, ఆస్తి కోసమో, పిల్లల కోసమో దేవుణ్ణి నమ్మిన వాడను కాను నేను నన్ను నిరూపించాడు యోబు. అవన్నీ పోయినా సరే నాకు దేవుడే. చూసారండి? అదే యోబు గారు ఆస్తి కోసమో, డబ్బుల కోసమో, పిల్లల కోసమో దేవుడి దగ్గరికి వచ్చాడు అనుకోండి, అవి పోగానే దేవుడిని ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. బతికాలంలో ఒక పెద్దవాడితో మాట్లాడానండి. మీకు అర్థం కాదని చెప్తున్నాను. మనుషుల యొక్క మనసులు ఎలా ఉన్నాయంటే, ఒక పెద్దవాడిని నమ్మాను, కుటుంబం అంతా దేవుడి దగ్గరికి వస్తుంది, ఆవిడ ఒక్కవాడు మాత్రం రావట్లేదు. ఒకసారి మాట్లాడన్నా అంటే మాట్లాడాను ఆవిడతో, ఎందుకమ్మా మీరు దేవుడిని నమ్మరు అంటే, కొద్దిసేపు నేను నీళ్ళు నమ్ములింది, మొహం అటు తిప్పింది, ఇటు తిప్పింది, నవ్వుతుంది. చివరికి గట్టిగా అడిగింది, ఎందుకమ్మా మీరు మీ బిడ్డలు అంతా దేవుడిని నమ్ముతున్నారుగా, మీరు ఎందుకు దేవుడిని నమ్మరు అంటే ఆవిడ ఒక ఆన్సర్ చెప్పిందండి. చివరికి ఏం చెప్పింది అంటే, చిన్ననాడు ఒకప్పుడు నా కుమార్తెనిచ్చి మరొకరికి వివాహం చేశాను, ఆ వివాహం చేసుకొని అతను నా కుమార్తెను చంపేశాడు కనుక నేను దేవుడిని నమ్మటం మానేశాను. చూసారు ఎలాగుందో? మా అల్లుడు నా కూతుర్ని చంపేశాడు కనుక నేను దేవుడిని నమ్మటం మానేశాను. ఇందులో దేవుడు ఏం చేశాడమ్మా అంటే అంటుంది, ఆ అల్లుడి చేతిలో నుండి నా కూతుర్ని కాపాడలేదు. కాపాడకపోతే వదిలేస్తావా? ఆ కుమార్తె ఎవరి కుమార్తె? నీ కుమార్తె, దేవుని కుమార్తె? దేవుని కుమార్తె. ఆవిడని ఉంచాలనుకుంటే ఎవరు ఉంచుతారు? నీకేం పని మధ్యలో? కాస్త బాగా లోతుల్లోకి వెళ్ళి దేవుడి గురించి ఆలోచిస్తే ఇవన్నీ అర్థమవుతాయండి. నీకేం సంబంధం? ఆవిడ జన్మ, ఆవిడ మరణం రెండు డిసైడ్ చేసేది ఎవరు? దేవుడు. ఏమండి, ఆవిడ చనిపోయింది కనుక నేను దేవుడిని నమ్మలేదు అంటున్నావు, తర్వాత ఈవిడ చనిపోదా? బాగా ఆలోచించండి. నేను చనిపోనా? ఎవరుంటారు భూమి మీద? అంటే చనిపోతున్నారు కనుక దేవుడిని విడిచిపెట్టేస్తామా? తప్పండి. అంటే ఏమీ అర్థం కాలేదు. కాపాడితే దేవుడు, ఏదన్నా నాకు శ్రమ వస్తే దేవుడు కాదు. అంటే అవసరాలపైన కట్టబడుతున్న భక్తి అండి ఇది. ఈ భక్తి చాలా ప్రమాదం తెలుసండి. నేను చూపిస్తాను వాక్యాలు ఇప్పుడు. ఈ భక్తి అంటే దేవుడికి అసహ్యం. తల్లి గర్భంలో నిన్ను కన్నవాడు నీ తండ్రి, భూమి మీదకి రాక మునుపు నీకు సహాయం చేసినవాడు నీ తండ్రి. తండ్రి తండ్రి గుండెల్లో ఎప్పుడు దేవుడి పైన ఎలాంటి భావం ఉండాలి అంటే, నా తండ్రి, నా తండ్రికి నేను చేస్తున్నాను, నా తండ్రికి నేను ఇస్తున్నాను, నా తండ్రి దగ్గరికి నేను వెళుతున్నాను, నా తండ్రి మాటలు నేను నేర్చుకుంటున్నాను, నా తండ్రి అని ఆయనతో బంధం మనకి ఏర్పడనంత కాలం, అవసరాలపైన భక్తి కట్టబడినంత కాలం ప్రమాదమేనండి. ఎప్పటికైనా భక్తి వీక్ అయిపోతుంది, ఎప్పటికైనా భక్తి సన్నగిలుతుంది, ఎప్పటికైనా భక్తిలో నుంచి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక దేవుడిని నమ్మవలసిందండి ఏవో అవసరతల కొరకు కాదండి. ఏమి ఇవ్వాలి చెప్పండి దేవుడికి? మనకి శుక్రకణం కాదు, మీ తాతలో ఉన్నప్పటి నుంచి నీ తండ్రిలోనికి మనల్ని తెచ్చి, ఎవడు మన శుక్రకణంగా తాతలో ఉన్నాం, ఆ తాత చచ్చిపోతే ఈరోజు జన్మ లేదు మనకి. మన తాతను కాపాడాడు మన కోసం. ఆ తాతలో నుంచి శుక్రకణంగా తండ్రిలోనికి మనల్ని రప్పించాడు. మన తండ్రి గారిని కాపాడాడు ఆయన చనిపోకుండా. ఆయన కాపాడితే ఆయనలో నుండి తల్లిలోనికి మనం వచ్చాం. ఇక్కడ కాపాడాడు ఈ ప్రయాణం అంతటిలో. తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత ఈ చక్కటి రూపాన్ని చేయడానికి 300 రోజులు మహా కష్టం, ఎవరు చేయలేరు ఆ పని. ఆ కష్టాన్ని చేశాడు.
ఆ కష్టాన్ని చేసి భూమి మీదకి చక్కగా పంపించిన తర్వాత, ఊహ వచ్చిన తర్వాత, లోకాన్ని చూసిన తర్వాత, లోకం కొరకు ఆయన్ని నమ్ముతుంటే ఇంత చేసిన ఆయన గుండె ఏమైపోవాలో మీరు ఆలోచించండి. కన్నపిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారండి. కన్నపిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు చూసుకోమంటే బేరాలు ఆడుతున్నారు అనుకోండి, ఎలాగుంటుంది? మందులు తేరా అంటే బేరం ఆడుతున్నాడు, కాస్త నాకు ఏమన్నా ఆహారం పెట్టరా అంటే బేరాలు ఆడుతున్నాడు కొడుకు. ఎలాగుంటుంది తండ్రి మనసు? ఈరోజు దేవుడి మనసును కూడా అలాగే పొడుస్తున్నారండి ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు. ఏమిస్తావు మాకు? నీ దగ్గరికి వస్తే ఏం దొరుకుతుంది? ఉద్యోగం వస్తుందా? చదువు వస్తుందా? వ్యాపారం వస్తుందా? డబ్బులు వస్తాయా? ఆస్తి పెరుగుతుందా? ఏమిస్తావు నీ దగ్గరికి వస్తే? ఇందుకా దేవుడి దగ్గరికి రావాల్సింది? ఇందుకా దేవుడిని నమ్మవలసింది? సాతానికి ఇది తెలుసు అంటుంది. యోబు ఊరకనే నీ యందు భయభక్తులు గలవాడైనా అన్ని ఇచ్చావు గనక యోబు నీ మీద ఏం పెంచుకున్నాడు? భక్తి. ఇక్కడ చెప్తాను, టాప్ సీక్రెట్, జాగ్రత్తగా ఆలోచించండి. మనిషిని పడగొట్టాలి అంటే మనిషి యొక్క బలము తెలియాలి, మనిషి యొక్క బలహీనత తెలియాలి, అంతే కదండి? ఇప్పుడు సాతానికి మన యొక్క బలము తెలుసు, మన యొక్క బలహీనత కూడా తెలుసు. వీడు పడిపోవాలంటే ఏం చేయాలి? వీడు బాగా లోకంలో ఉంటున్నాడు, లోక ఆశలు రేపాలి. లోక ఆశలు బాగా వీడికి రేపితే, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తోనో బంధువులతోనో బాగా లోక ఆశలు వీడికి రేపినప్పుడు వీడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాడు? అవే అడుగుతాడు. ఆటోమేటిక్గా వాళ్ళ తండ్రి మనసులో వీడు డెలిట్ అవుతాడు. అది ఎంత ప్లాన్ వేసింది చూడండి. అందుకే ఈరోజు మనుషులందరినీ కూడా చెరపట్టి లోకంలోకి లాక్కుంది, లోకంలో బ్రతికేటట్టుగా చేస్తుంది. అయిపోద్దండి జీవితకాలం 60-70 సంవత్సరాలండి. కళ్ళు మూసి తెరిచే లోపు సంవత్సరాలు అలా పరిగెడుతున్నాయి. అయిపోయింది 2022 అన్నారు, వచ్చింది జనవరి 2 నెలలు అయిపోయిందండి. ఇంకొక 10 నెలలు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది. పరిగెడుతుంది కాలం, అయిపోతుంది జీవితం. తండ్రి ముందు నిలబడి ఏం చెప్తాం తండ్రికి? ఏమంటారు? అన్ని సంవత్సరాలు నా సన్నిధికి వచ్చి ఎప్పుడు నీ కోసం అడిగావు తప్ప నా కోసం ఏం చేసావని తండ్రి అడిగితే ఏమున్నాయి చెప్పండి మన దగ్గర? దేవుని పిల్లలారా, అవసరాల కొరకు ఈరోజు సమాజం అంతా కూడా దేవుడి పైన ఆధారపడింది. మీకు ఒక విషయం చెప్తాను. ఇటు క్రైస్తవులు అలాగే ఉన్నారు, అటు బయట దేవుణ్ణి ఎరగని అన్యజనాంగం కూడా అలాగే ఉన్నారు. మధ్యకాలంలో ఊరికి వెళ్ళాను నేను. ఏపీ ఈస్ట్ గోదావరి ఎక్కడో మారుమూల ఏపీలో ఈస్ట్ గోదావరిలో ఒక మారుమూల గ్రామం అది. అక్కడ ఒక అతన్ని కలిశాను. వచ్చేస్తున్నప్పుడు నాతో ఒక మాట అన్నాడు. నేను వచ్చే నెలలో మీ హైదరాబాద్కి వస్తాను, తెలంగాణకు వస్తాను అన్నాడు. మంచిది అన్న, దేనికి వస్తున్నారు అంటే, మీకు తెలిసి ఇప్పుడు ఒక జాతర జరుగుతుంది, సమ్మక్క సారక్క జాతర, తెలుసుగా, మేడారం. అక్కడికి వస్తాను అన్నాడు. నేను అనుకున్నాను, అమ్మో అంత దూరం వస్తున్నారు, ఎక్కడ ఈస్ట్ గోదావరి, విజయవాడ దాటాలి, హైదరాబాద్ రావాలి, మేడారం పోవాలి, ఇంత దూరం మీరు దేవుడి దగ్గరికి వస్తున్నారా అని ఆశ్చర్యపోయి నిజంగా మంచి భక్తిపరుడే అనుకున్నాను. తర్వాత వేసాడు అసలు బాంబు. వస్తున్నది ఎందుకు అనుకుంటున్నారు? మా ఈస్ట్ గోదావరి నిండా కొబ్బరి తోటలు, మీకు తెలుసుగా, కొబ్బరికాయ 2 రూపాయలు 3 రూపాయలు. అక్కడ ఒక వ్యాన్ కట్టుకుని ఆ వ్యాన్ నిండా కొబ్బరికాయలు వేసుకుని జాతరలో కొబ్బరికాయలు అమ్ముకోవడానికి వస్తున్నాడు. 60 నుంచి 50 వేలు సంపాదిస్తానన్న 10 రోజుల్లోనే అంటున్నాడు. చూసారా? దేవుడి దగ్గరికి వెళితే ఏం కావాలి? సంపాదన. ఇటు మన వాళ్ళు ఏం తక్కువ చేయలేదు. క్రైస్తవుల గురించి చెప్తాను. చిన్న కొబ్బరి నుండి 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది. దానికి ప్రార్థన చేసి స్టాల్లో పెడతాడు. ఎంత అవుతుంది అది? 10-15 రూపాయల కొబ్బరి నుండి ప్రార్థన చేయగానే 100 రూపాయలు అయింది. 10 రూపాయల కచ్చీపు, పరిశుద్ధాత్మదేవుడు శక్తి కచ్చీపులో ఉందనేసరికి కచ్చీపు 50 రూపాయలు అయింది. దేవుడు పేరట జరుగుతున్న వ్యాపారాలు కదా ఇవన్నీ. అమాయకులు కదండి అక్కడ కొనుక్కునే వాళ్ళు. ఇంక ఎప్పుడైతే నూనె డబ్బా ఇంట్లోకి వచ్చిందో ఈవిడ ప్రార్థన చేయదుగా, ఏం రాగానే నాకెందుకు, నాకు ఆయుధం ఉందిగా. ఈ డబ్బా లేనప్పుడు మోకాలు వేసి ప్రార్థన చేసేది దేవా అని. డబ్బా వచ్చిన తర్వాత ప్రార్థన ఎగిరిపోద్దిగా. ఏమొచ్చినా సరే ఆ నూనె ఇలాగొక బొట్టు ఇలాగొక బొట్టు అయిపోయింది, పోనీగా అంటది అంతే. ఏంటండి ఇదంతా? తప్పు పట్టట్లేదు, నేను చేస్తున్నది తప్పు, బైబిల్కి విరుద్ధం ఇవన్నీ. కచ్చీపులకి ప్రార్థన చేయమని బైబిల్లో దేవుడు ఎక్కడ రాశాడు? నూనెకి ప్రార్థన చేయమని దేవుడు ఎక్కడ రాశాడు? యాకోబు పత్రికలో ఉంది నూనెకి ప్రార్థన చేయమని కాదు, నూనె రాసి పేషెంట్కి ప్రార్థన చేయమని ఉంది. డబ్బాకి చేయమని ఎక్కడుంది? వాక్యం తెలియకండి అమాయకులు క్రైస్తవ్యం అంతా ఈ వ్యాపారుల చేతుల్లో చిక్కుకుంది ఈరోజు. దేవుని పిల్లలారా, పరిపూర్ణంగా వాక్యం నేర్చుకోండి. పరిపూర్ణంగా సబ్జెక్టుల మీద సబ్జెక్టులు, D1 పరీక్షలు రాయండి అని మొత్తుకునేది అందుకే. ఇవన్నీ పరీక్షల్లో వస్తున్న పాఠాల్లో ఉంటాయి.
ఈ జ్ఞానం అంతా మీకు పరీక్షల్లో పాఠాలు మీరు నేర్చుకుంటున్నప్పుడు ఇవన్నీ మీకు అర్థమైపోతాయి. ఇదా సంగతి. దేవుని పిల్లలరా, పరలోకంలో ఉన్న కన్న తండ్రి పిల్లలుగా మనల్ని భావిస్తున్నప్పుడు తండ్రి దగ్గరికి యథార్థంగా, దేవా ఏం చేయమంటావు, నీ మనసు ఎలా ఉంది, ప్రస్తుతం నీ కండిషన్ ఏంటి, ఏమైనా బాధలో ఉన్నారా, వేదనలో ఉన్నారా, ఏం చేయమంటారు తండ్రి, కాస్త మీ ఆవేదన తీర్చడానికి అని అడగవలసిన వాడు అవసరతల కొరకు తండ్రి తలుపు కొడుతున్నాడు. ఈరోజు తిమోతికి రాసిన పత్రిక ఒక మాట చూడండి, ఎంత క్లియర్గా డైరెక్ట్గా రాసాడు చూడండి. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయం అండి, 5వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. చెడిపోయిన మనస్సు కలిగి అన్నాడు చూడండి. మనసు ఏమైందంట? చెడిపోయింది. మనస్సు చెడింది. మనుషుల యొక్క మనస్సు చెడింది. ఆ మనస్సులో తండ్రి అంటే ప్రేమ లేదు, ఆ మనసులో యథార్థత లేదు, నన్ను కన్నాడు కదా అన్న ప్రేమ లేదు, నన్ను పెంచుతున్నాడు అన్న ప్రేమ లేదు, నా కుటుంబాన్ని కట్టాడన్న ప్రేమ లేదు. ఆ మనసు చెడింది, మనస్సు చెడిపోయింది. చూడండి ఎంత బాగా మాట్లాడుతాడో. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమై ఉన్నది. లాభసాధనమనుకుని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి అన్నాడు చూడండి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకుని మనుషులు. భక్తిని ఏమనుకుంటున్నారంట? లాభానికి సాధనం. సాధనం అనగానే ఆయుధం, పనిముట్టు. ఇప్పుడు నేను లాభాన్ని సంపాదించడానికి భక్తి ఒక లాభ సాధనం. భక్తిగా ఉంటే చాలు, దేవుడి దగ్గర నుంచి ఏదో ఆశిద్దాం, దేవుడి దగ్గర నుంచి ఏదో తీసుకుందాం, దేవుడి దగ్గర నుంచి ఏదో లాగేద్దాం. చూసారండి, భక్తి లాభ సాధనమా? లాభం కొరకు భక్తి చేస్తున్నారా? లాభం కొరకు దేవుడి దగ్గరికి వెళుతున్నారా? మీరు చదువుకున్న ప్రారంభపు మాట ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. దేవునికి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును, దేవుడికి భక్తి చేయటం వలన మాకేమి లాభము కలుగును. లాభమా దేవుడితో? ఈ మాటలన్నీ వింటున్నప్పుడు అండి దేవుడు ఆవేదన ఇది మీరు మర్చిపోకండి. పిల్లలు ఎలాంటి మనస్తత్వాలతో నిండిపోయారో దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటేనండి, ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో మనకు తెలియదు, కానీ మన మనసులన్నీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. పిల్లలు ఏ విషయంలో భక్తిని సంపాదించుకుంటున్నారో, ఏ విధంగా భక్తిపరులు అవుతున్నారో దేవుడు చెప్తున్నాడు. చెడిపోయింది పిల్లల మనసు. చెడిపోయిన మనసు కలిగి, చెడు మనసు కలిగి సత్యహీనులై అన్నాడు చూడండి. అక్కడ సత్యహీనులు అంటే అర్థం ఏంటి? సత్యం అనగానే వాక్యము. సత్యహీనులయ్యారు అంటే వాక్యము లేనివారుగా మారిపోయారు. దేవుడిని ఎందుకు నమ్మాలో తెలియదు, దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలో తెలియదు, దేవుడు ఎందుకు పుట్టించాడో తెలియదు, అసలు బైబిల్ చదవక, దేవుడి ఉద్దేశాలు అర్థం కాక సత్యహీనులయ్యారు. మీకు ఈ పదం అర్థం కావాలంటే ఇంకో పదం చెప్తాను. సత్యహీనులు అని అర్థం కావాలంటే రక్తహీనులు. ఏం లేదు? రక్తహీనత తెలుసుగా, రక్తం లేదు. సత్యహీనులు ఏం లేదు? సత్యం లేదు. సత్యం అనగానే వాక్యం లేదు. కనుక దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలో తెలియదు, దేవుడిని ఏం అడగాలో తెలియదు. దేవుని పిల్లలారా, దేవుడండి 66 పుస్తకాలండి. వాక్యం అంటే తన మనసు. పుట్టినాటిని మొదలుకొని చచ్చిపోయేంత వరకు, చావు తర్వాత ఏం జరుగుతుందో మొత్తం అంతా కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇంత పుస్తకాన్ని రాసి చేతుల్లో పెట్టి, అది నా మనసు, ధ్యానించండి, అందులో నా మనసు అంతా మీకు అర్థమైపోద్ది అంటే, ఎవరండి ఈరోజు వాక్యాన్ని పట్టించుకుంటున్నారు? అందరూ కూడా ఏమయ్యారు అంటే సత్యహీనులు. ప్రారంభంలో చెప్పాడుగా, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. నీ మార్గములను గూర్చిన జ్ఞానం, వాక్యమో మాకు అక్కర్లేదు. నీ దగ్గర ప్రార్థన చేస్తే మాకేమొస్తుందో చెప్పు. అంతే కదండి. చాలామంది సభలకు వెళ్ళినప్పుడు అండి వాళ్ళని చూస్తూ ఉంటామండి, వాక్యం వినరు. వాక్యం వింటున్నట్టుగా ఏదో ఆపసభలు పడితే ఎప్పుడైపోతారా బాబు, ఎప్పుడైపోద్దా అన్నట్టు కూర్చుంటారండి. సభలో చేతిలో ఒక ఆయుధం ఉంటుంది. ఏంటో తెలుసా? నూనె డబ్బా. అక్కడ ఆమె నాన్నగారిని నూనె డబ్బా పెట్టుకుని పైకి వచ్చేస్తారు అంతే. అయ్యగారు మాకు ప్రార్థన చేయండి. ఇప్పుడు ఈవిడ వాక్యం నాకు రాలేదు అక్కడికి, దేనికోసం వచ్చింది చెప్పండి? డబ్బాకి ప్రార్థన చేస్తే మేము డబ్బా పట్టుకొని వెళ్ళిపోతాం.
వెంటనే పక్కన అయ్యగారులు ఉంటారండి, అయ్యగారులకి అప్పగిస్తాను. అమ్మాయి మీ అయ్యగారు ఈయన ఈ డబ్బా ప్రార్థనలు అన్నీ ఏం చేస్తాడు. మేము వాక్యం చెప్పడానికి వచ్చాం, వాక్యమే చెబుతాం. నేర్చుకోండి. వాక్యం నేర్చుకుంటే దేవుడు అర్థమవుతాడు. వాక్యం నేర్చుకుంటే దేవుడు మనసు అర్థమవుతుంది. వాక్యం నేర్చుకుంటే దేవుడు ఏమనుకుంటున్నాడో నీ గురించి అర్థమవుతుంది తప్ప ప్రార్థన 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 అండి ఏమంటే ప్రార్థన చేయటం తప్పంటలేదండి. వాక్యం ఏది? క్రైస్తవ్యం నిలబడాలి అంటే, ఆత్మీయ జీవితం నిలబడాలి అంటే 4 ఆజ్ఞలు ఇచ్చాడు ప్రారంభంలోనే సంఘానికి. సంఘానికి కడుతున్నప్పుడు సంఘం ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఒక మాట చూపిస్తాను చూడండి. ఏమేమి చేయాలి సంఘం అంటే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మీరు చూడండి. అపోస్తుల కార్యాలు ఏమండి 2వ అధ్యాయము 42వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. సంఘంలో ఏమేమి చేయాలంట? వీరు అపోస్తుల బోధ యందును, నెంబర్ 1 సంఘంలో ఏ బోధ ఉండాలి? అపోస్తుల బోధ. మీరు ఏ సంఘంలోకి వెళ్ళండి, మోషే గారి బోధే, పాత నిబంధన బోధే, ప్రవక్తల బోధే, ఆశీర్వాదాలు ఏమంటే కొత్త నిబంధనలో అపోస్తుల బోధలో శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఒక్కటి చూపించమనండి, ఉండవు. సంఘం అపోస్తుల బోధ యందును, నెక్స్ట్ ఆ బోధ ఎక్కడైతే జరుగుతుందో ఆ సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. అబ్బా ఎన్ని చెప్పాడు? అపోస్తుల బోధ ఉండాలి. ఆ బోధ వినపడుతున్న సంఘంలో సహవాసంలో నువ్వు ఉండాలి. ముందు బోధ. ఫస్ట్ ఏం చెప్తున్నాడు చెప్పండి అక్కడ? బోధ. ఏది బోధ? ఏది? వాక్యం వినేవాళ్ళేరి? పోను వింటామన్న వాక్యం చెప్పేవాళ్ళేరి? బోధ లేదు. సంఘం మొదట అపోస్తుల బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరవాలి. చివరిలో చెప్పాడు అది ఏది? ప్రార్థన. ఈ ప్రార్థన ఏమో మొదటికి వచ్చింది, 3 ఎగిరిపోయాయి. కొన్ని సంఘాలకు వెళితే నెలకు ఒకసారి ఇస్తారంట ఈ రొట్టె ద్రాక్షరసం కార్యక్రమం. మొదటి ఆదివారం ఇస్తారు నెలలో. ఆదివారం సంఘం అంతా ఫుల్ అయిపోద్దండి. మిగతా 3 వారాలు ఒక్కడుండాడు అక్కడ, ఆడపిల్లలు తప్ప. అంటే అదేదో అమృతంలాగా, అదేదో ఏమండి దేవుడిచ్చే ప్రసాదంలాగా ప్రసాదం తీసుకోవడానికి మొదటి వారం వస్తారు భక్తులంతా. మిగతా 3 వారాలు కనపడరండి. అందుకే మమ్మల్ని చర్చిలోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఎలా ప్లాన్ చేస్తారంటే మొదటి వారమే తీసుకెళ్తారు, అందరు దొరుకుతారని. రొట్టె విరవాలి, సహవాసంలో ఉండాలి, అపోస్తుల బోధ ఉండాలి, ప్రార్థన ఉండాలి. అన్నీ ఉంటే ఆత్మీయ జీవితం నిలబడుతుంది తప్ప ఆ ఒకటే చేస్తానంటే ఎలా నిలబడుతుంది? ఏ ఒకటి? ప్రార్థన. తెల్లారితే లేస్తే ప్రార్థన, పడుకుంటే ప్రార్థన, ఇంకేమి రాదండి ప్రార్థన తప్ప. ఇంకెలా నీ జీవితం నిలబడుతుంది? ఏమంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, జబ్బు చేసింది, రోగం వచ్చింది, జ్వరం వచ్చింది, ఏదో ఉంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, ట్యాబ్లెట్లు రాశాడు, 4 ట్యాబ్లెట్లు రాశాడు. 4 జాగ్రత్తగా ఎడతెగకుండా వాడమ్మా అన్నాడు. అంటే పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, 3 ఒకసారి వేసుకోమంటాడు, 2 ఒకసారి వేసుకోమంటాడు. మానకుండా 5 రోజులు వేసుకోమన్నాడు. ఎడతెగకంటే మానకుండా వేసుకోండి అని. ఇంటికి వచ్చిన తర్వాత పేషెంట్ ఏం చేయాలి? వేసుకోమన్న 4 వేసుకోవాలి. ఒకటి చేతిగా ఉందని పక్కన పెట్టి తీయగా ఉన్న ఒకటి మింగుతుంది అనుకోండి, రోగం తగ్గుతుందా? బాగా ఆలోచించండి మీరు. వేసుకోమన్న 4 టాబ్లెట్లు వేసుకుంటేనే రోగం పోతుంది. ఇక్కడ నీ జీవితం దేవుళ్ళో నిలబడాలంటే 4 చెప్పాడు. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరవటం, ప్రార్థన. నువ్వు 3 టాబ్లెట్లు పక్కన ఆడేసి ఒకటే వేస్తున్నారు. ఇక ఏది? ప్రార్థన. ఎలాగవుతుంది నీ జీవితం? ఎలా నచ్చుతుంది దేవుడికి నీ జీవితం? చెప్పరండి ఇవేవి క్రైస్తవులకి చెప్పకుండా మోసదారుల్లో నువ్వు ప్రార్థన చేసి ఇంతే. దేవుని పిల్లలారా, వాక్యం అండి నేను చెప్పేది ప్రతిదీ మీకు బైబిల్లో చూపిస్తున్నాను, సొంత మాటలు ఏం చెప్పటం లేదు. కనుక దేవుడి దగ్గరికి ప్రార్థనలు కూడా వస్తున్నది, ఎడతెగకి ప్రార్థనలు చేస్తున్నది కూడా ఈరోజు ఎందుకు అంటే అవసరాల కోసమే. దేవుడు నమ్మవలసింది అందుక. అవసరతల కొరకు దేవుడిని నమ్మితే దేవుడు మన పట్ల ఏమైనా సంతోషంగా ఉంటాడా? దేవుడు అనగానే అవసరమే అని బైబిల్లో దేవుడు కరాఖండిగా ఒక మాట చెప్తాడండి. మీరంతా చదువుకున్నారు వాక్యపట్నం, ఇర్మియా గ్రంథం. ఒకసారి చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము 17వ వచనం, ఏమంటే 18వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము ఏమంటే 17, 18 అండి. మేము నీతో చెప్పిన సంగతులు అన్నింటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము.
మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యోధా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశ రాణికి ధూపము వేయుదుము. ఆకాశం ఎవరంట? రాణి. ఏమేస్తారంట రాణికి? ధూపం. ఎందుకు వేస్తున్నారు చెప్తారు. ధూపం ఎందుకు వేస్తారో చెప్తారు కింద. ఆమెకు ప్రాణార్పణములను అర్పింతుము, ఎలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను. అబ్బో, ధూపం వేస్తే ఏం దొరికింది? ఆహారం దొరికింది. ఆకాశరానికి ధూపం వేస్తే ఆహారం దొరికింది. తర్వాత చూడండి అంటున్నారు ఇంకా కింద, మేము క్షేమముగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలగలేదు, మేము ఆకాశరానికి ధూపము వేయకయు ఆమెకు ప్రాణార్పణముగా అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తమును మాకు తక్కువైపోయింది. ఎక్కువ ఉండేది ధూపం వేసినప్పుడు. అంటే మేము ధూపం వేస్తున్నది ఎందుకు చెప్పండి? దేవుడి దగ్గరికి వెళుతున్నది, ధూపాలు వేస్తున్నది, బలులు ఇస్తున్నది, అర్పణలు ఇస్తున్నది ఎందుకు? మాకు ఆహారం కావాలి, మాకు సమస్తం కావాలి. మాకు ఏదైనా చేస్తే వాళ్ళే మాకెవరు? దేవుళ్ళు. ఆకాశం రానెందుకయింది? సూర్యుడు దేవుడు ఎందుకు అయ్యాడు అంటే, ఈజిప్ట్ ప్రజలందరూ పూజించే దైవం అండి. ఎవరిని పూజిస్తారు? సూర్యుడినే. ఎందుకు? సూర్యుడు మాకు వెలుగిస్తున్నాడు, సూర్యుడు మాకు వేడిస్తున్నాడు, సూర్యుడు వల్ల మేము బ్రతుకుతున్నాం కనుక, బ్రతకడానికి సూర్యుడు ఉపయోగపడుతున్నాడు కనుక సూర్యుడు ఎవరిప్పుడు? దేవుడు. ఆకాశం మాకు వర్షాలు ఇస్తుంది కనుక, ఆ వర్షాల వల్ల మా పంటలు పండుతున్నాయి కనుక, మాకు ఆహారం దొరుకుతుంది కనుక ఆకాశం ఎవరిప్పుడు? రాణి. మీరు ఆలోచించండి. మైండ్ మనిషి యొక్క సైకాలజీ ఏంటంటే, నా అవసరంతో ఎవరు తీరిస్తే వాళ్ళు నాకు ఎవరిప్పుడు? దేవుడు. అవసరం కొరకే దేవుడు. నా యొక్క అవసరతలు తీర్చడం కొరకే దేవుడు. అంతే తప్ప దేవుడి విషయంలో ఇంతకు మించి జ్ఞానాన్నండి లోకం ఇప్పుడు కూడా ఎవరు కూడా నేర్చుకోలేదండి. మాకు ఏమైనా చేస్తే దేవుడు, మాకు ఏదైనా ఇస్తే దేవుడు, వాళ్ళనేమే దేవుడిగా పూజించుకుంటాం. టాప్ సీక్రెట్ ఒకటి చెప్తాను మీకు. యేసుప్రభుకి జరిగిందంటే, యేసుప్రభు బ్రతుకున్నంతకాలం అండి ఎక్కడికి వెళ్తే అక్కడ మీటింగ్లు పెడుతున్నాడు, గుడ్డోళ్ళని బాగు చేసేస్తున్నాడు, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చేస్తున్నాడు, చక్కగా ఏమండి ఆ రోగాలన్నీ పోగొట్టేస్తున్నాడు. పైగా రోగాలు పోగొట్టడం ఒక ఎత్తు అయితే, ఈ సభల్లో వినడానికి వచ్చిన వాళ్ళకి మంచి నాన్ వెజ్తో భోజనం పెడుతున్నాడు. మీకు తెలుసుగా, ఈరోజు మనకి బిర్యానీ అంటే ఎంత ఫేమస్, ఆ రోజు వాళ్ళకి రొట్లు చేపలు అంటే అంత ఫేమస్ ఫుడ్ అండి. ఇంకోసారి వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళందరూ కలిసి యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా మేము ఒక పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం ఇప్పుడు మీకు. ఏంటా పోస్టు? మా పిల్లలకి రోగాలు తీస్తున్నారు, మా పిల్లలకి ఆహారం పెడుతున్నారు, అసలు మాకున్న రాజుగారిని తప్పించేసి నిన్ను రాజుని చేద్దాం అనుకుంటున్నాం మేము అని వచ్చేసారు జనం అంతా. ఎందుకు వచ్చారు? మాకు ఆహారం పెడుతున్నావు, మా పిల్లలకి రోగాలు తీస్తున్నావు కనుక ఇప్పటి నుంచి నువ్వే మాకు రాజు. యేసుప్రభు పారిపోయాడండి వాళ్ళ నుంచి తప్పించుకుని. మీకో నమస్కారం, మీ రాజుకు ఒక నమస్కారం. రాజును చేస్తామన్న వీళ్ళే, జాగ్రత్తగా వినండి, రాజును చేస్తామన్న వీళ్ళే పిలాతు ముందు నిలబడి ఏం చేశారు ఆ రోజు? సిలువ ఘట్టంలో చంపేయండి, యేసుప్రభుని చంపేయండి. ఎందుకు? అవసరాలు తీర్చి రాజుగా ఉంటే నీకు మొక్కేవాళ్ళమి. అంతే తప్ప ఎప్పుడు నీ స్టార్టింగ్లో నీ బోధలు బాగున్నాయి, చక్కగా కళ్ళు ఇచ్చో, డబ్బులు ఇచ్చో, అంటే ఆహారం ఇచ్చో, అంతా బాగుంది. మధ్యలోకి వచ్చేసరికి నీ బోధ మారిపోయింది. ఏం మారిపోయింది? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నా మాటలు ఎవడు నమ్ముతాడు వాడు నిత్య జీవానికి వస్తాడు, పరలోకానికి వస్తాడు. జీవాహారం నేనే, నా శరీరం తినండి, నా రక్తం తాగండి, మీరు నిత్య జీవానికి రండి. ఈ బోధలకు నచ్చలేదండి. అబ్బబ్బా ఇవన్నీ మాకు నచ్చవు, మాకు ఏమైనా పెడతానంటే మా రాజువి, ఇలాంటి బోధ చేస్తానంటే నీకు సిలువకేసేస్తాం. కేకలేసి ఏం చేశారు ఆ రోజు? సిలువకేసి చంపారండి. తెలుసుగా మీకు? రాజును చేస్తామన్న వాళ్ళే తర్వాత ఏమేశారు? సిలువేశారు. ఇది మనిషి నైజం. అవసరం తీరుతుంది అన్నప్పుడు, ఏమన్నా మనకు ఉపయోగపడతారు అన్నప్పుడు మంచోడు అంటాడు. ఇంకా అవసరం ఏమి తీరట్లేదు, ఏమి అక్కడి నుంచి రావట్లేదంటే పెద్ద మంచోడు కదండి. మనుషుల నైజం అండి ఇది. ఇదే సేమ్ స్ట్రాటజీ దేవుడి పైన అప్లై చేసింది మానవ జాతి. సేమ్ అప్లై చేసింది. దేవుడి దగ్గరికి వెళ్తే మాకు ఏమిస్తాడు? దేవుని పిల్లలారా, బైబిల్ అంతా మీరు చదవండి. బైబిల్లో గారడి సీమోను ఒకడు ఉంటాడు, మీకు తెలుసు.
అపోస్తులు ఇచ్చిన వరంతో ఫిలిప్పు సేవన చేస్తున్నాడు. అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు నిజంగా దేవుడి శక్తితో ఆయన చేస్తున్నాడు ఫిలిప్పు. ఆ ఫిలిప్పు పక్కన జాయిన్ అవుతాడండి వీడు, గారడీ సీమోన్. అపోస్తుల కార్యాల్లో కనపడతాడు మీకు. ఆ ఫిలిప్పు పక్కన కనబడి జాయిన్ అయ్యి నమ్మినట్టుగా, దేవుడిని నమ్మినట్టుగా యాక్టింగ్ చేసి బాప్తీసం తీసుకుంటాడు. మొత్తం మీద బాప్తీసం తీసేసుకునండి ఫిలిప్పు వెనకాల తిరుగుతూ ఉంటాడు. అలాగా ఫిలిప్పు గారు చేస్తున్న ఆ సూచక క్రియలు, అద్భుతాలు ఏమంటే నిజంగా ఆ రోజు ఒరిజినల్గా వరం ఉంది కదండి వాళ్ళకి. చివరికి చచ్చిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపుతున్నారు దేవుడు ఆ రోజుల్లో వాళ్ళకి ఇచ్చిన వరంతో. చూసి పక్కన ఉన్న వీడు మతిపోయిందండి. నేనేమో గారడీలు చేసి నమ్మించాను. గారడీ అంటే మీకు తెలుసు కదా, మ్యాజిక్. గుడ్డ ఒకటి ఇలా చేతిలో ఉంటుంది, గుడ్డ అడి తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, అది గుడ్డలు అలా తీసి ఇలాగా అనగానే అందులోంచి పావురం వస్తుంది. జనం అంతా చప్పట్లు కూడా వేస్తారు. అబ్బో ఎక్కడ గుడ్డలోంచి పావురం తెచ్చాడండి. ఒట్టిదే వాడు కోట్ వేసుకుంటాడు చూడండి. మ్యాజిక్ చేసిన ప్రతి ఒక్కడు కోట్ వేస్తాడు. ఆ కోట్ నిండా జేబులు ఉంటాయి, ఈ పావురాలు ఆ జేబులోనే ఉంటాయి లోపల. మనం అడిదిప్పి ఇడిదిప్పి మనకు తెలియకుండా కోట్లోంచి ఇలా తీస్తాడు వాడు పావురాన్ని, అలాగే ఎగరేస్తాడు. జనం ఏమో చప్పట్లు కొడతారు. అలాంటి గారడీలు చేసుకుని బ్రతుకుతున్నాడు ఒకప్పుడు గారడీ సీమోను. ఈ ఫిలిప్పు గారడీ కాదు, ఒరిజినల్గా చేస్తున్నాడు. వీడికి మతిపోయింది. గారడీలు చేస్తేనే జనం నన్ను ఇంత ఎత్తున పెట్టి అమ్మో గొప్పవాడు గొప్పవాడు అని పొగుడుతుంటే, ఫిలిప్ ఏంటి ఒరిజినల్గా చేస్తున్నాడు. ఈ వారం నాకు కావాలి. ఎక్కడ దొరుకుతుంది ఫిలిప్పు? ఈ వారం నాకు కావాలి, నీకులా నేను కూడా చేయాలి. నా వల్ల కాదు ఇది అన్నాడు ఫిలిప్పు. మాకు పెద్దలు ఉన్నారు, అపోస్తులు. వాళ్ళు ఎవరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ వరం అనేది వస్తుంది. ఇక్కడ క్రైస్తవులు ఈ వాక్యాలను బైబిల్లో ఉన్నా కూడా వీళ్ళు జాగ్రత్త పడలేదండి. ఎవరినైనా రోగాలు తీయాలన్నా, బాగు చేయాలన్నా ఆ సేవకుడు నెత్తి మీద ఎవరెట్టాలి చెయ్యి? అపోస్తులు పెట్టాలి. మరి ఈరోజు చాలామంది మేము రోగాలు బాగు చేస్తాం, నెత్తి మీద చేతులెట్టి గంటేస్తున్నారు, టచ్ అంటున్నారు. వీళ్ళ నెత్తి మీద ఎవరెట్టారు చెయ్యి? అపోస్తులు నెత్తి మీద చేతులు పెడితేనే కానీ రోగాలను బాగు చేసే వరం రాదు. ఇది బైబిల్ చెప్పింది. చూసి ముగిద్దాం. అపోస్తుల కార్యాలు మీరు చూడండి ఎంత బాగుంటుందో. 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి అందరూ. సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడినని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్య పెట్టిరి. గారడీ చేస్తున్నందుకే అతని వెనకాల తిరుగుతున్నారు వీళ్ళంతా. ఆ తర్వాత చూడండి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరచినందున వారు అతనిని లక్ష్య పెట్టిరి. 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలు గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఈయన చూసి జనం విభ్రాంతి నొందుతుంటే వీడు ఫిలిప్పుని చూసి విభ్రాంతి నొందుతున్నాడు. ఎందుకు? వీడిదేమో గారడి, ఫిలిప్ చేసేదేమో ఒరిజినాలిటీ. వీడికి మతిపోతుంది. మేము టక్కు టమారాలన్నీ కోట్లో పెట్టుకుని నాటకాలు ఆడుకుని అలా మసి చేసి మారేడుకాయ చేసి గొప్పగా పేరు సంపాదించాను నేను. ఈయనేంటి ఫిలిప్ చేదాడుతాం డామంటే దెయ్యం వెళ్ళిపో అని ఫిలిప్ అంటున్నాడు అనుకోండి, వెళ్ళిపోతుంది ఆ దెయ్యం. కుంటుకాలోడు ఎవడన్నా వచ్చి కాలు రావాలంటే కాలు వచ్చేస్తుంది. బాబో ఇదేంటిది? ఇదేదో సూపర్ పవర్స్ ఉన్నాయి ఈయన దగ్గర. ఎవరి దగ్గర? ఫిలిప్ దగ్గర. మొత్తం మీద ఎలాగైనా ఇతను వెనకాల మోటేసి ఇతనితో పాటు వెనకాల తిరిగి ఈ సూపర్ పవర్స్ ఏంటో మనం పట్టేయాలా, మనం కూడా ఈ పట్టేసిన ఈ సూపర్ పవర్స్తో డబ్బు సంపాదించేయాలా. ఈడు లాభం కొరకే జాయిన్ అయ్యాడు అక్కడ. ఏమిటి గారడీలు ఎందుకు చేస్తారు చెప్పండి? దేని కొరకు మ్యాజిక్ షోలు చేస్తారు? డబ్బుల కోసం. వీడు కూడా డబ్బుల కోసమే గారడీ షో చేస్తున్నాడు. ఫిలిప్ ఏమో ఒరిజినల్గా చేస్తున్నాడు. బబ్బబ్బా మన గారడీలు ఏవి నడవు ఈయన దగ్గర. ఈ ఒరిజినాలిటీ ఏదో నాకు కావాలని నెమ్మదిగా వెనకాల తిరుగుతున్నాడు ఫిలిప్ వెనకాల. ఇంక తట్టుకోలేకపోయాడు. ఒక టైంలో చూడండి ఏమంటాడు కింద, మీరు కింద ఎన్నో వచ్చును 19వ వచనం చదువుదాం, 17 కూడా చదువుదాం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందితిరి. జాగ్రత్తగా వినండి. ఇదే ఫిలిప్పుగా వరం ఎలాగొచ్చిందంటే అపోస్తులు చేతులు పెట్టాలి.
ఈరోజు చాలామంది టచ్ బోధకులు గింటేస్తున్నారు, వీళ్ళకి ఎవరు జైలు పెట్టారో తెలీదు, ఈ వరం ఇతనికి ఎలాగొచ్చిందో తెలీదు. అబద్ధం అండి, బైబిల్కి భిన్నమండి ఇవన్నీ. జాగ్రత్తగా చూడండి అక్కడ. వారు చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి, అపోస్తులు చేతులుంచుట వలన, బాగా చదువుకోండి ఇది, అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి. ఫిలిప్పుకి ఎలాగొచ్చింది ఈ వరం? అపోస్తులు చేతులుంచటం వలన. ఇప్పుడు నాకు కావాలంటే, నాకు రావాలంటే ఈ వరం ఇప్పుడు ఎవరు చేతులెట్టాలి నా మీద? అపోస్తులే చేతులెట్టాలని వీడు ఏం చేస్తున్నాడు చూడండి 19వ వచనంలో. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుతున్నో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఈ అధికారము నాకియుడని అడిగాను. అబ్బా, అపోస్తుల దగ్గర ఏం పెట్టాడు? డబ్బు, కట్టలు. ఎందుకంటే గాడి చేసి బాగా సంపాదించాడు, లక్షలు ఉన్నాయి. అవన్నీ అపోస్తుల పాదాల దగ్గర పెట్టేసి నేను ఎవడి మీద చేతులు ఉంచితే వాడికి కూడా ఈ వరం రావాలి, నేను సూపర్ కింగ్ అయిపోవాలంటున్నాడు. ఏదైనా దేవుడు ఇవ్వాలి కానండి, ఇలా డబ్బులు పెట్టో లేదంటే ఏమంటారు ఇంకా రికమెండేషన్లు పెట్టో తెచ్చుకున్నాం అనుకోండి, అది ఎక్కువ కాలం దేవుళ్ళో ఇలా రికమెండేషన్లతో వచ్చింది నిలబడదు. దేవుడు ఇవ్వాలి, దేవుడు నిలబెట్టాలి. అపోస్తులను దేవుడు నిలబెట్టాడు, ఫిలిప్పును దేవుడు నిలబెట్టాడు. కానీ వీడు అక్రమంగా అన్యాయంగా డబ్బుతో దాన్ని కొనుక్కుందాం అనుకుంటున్నాడు. అయిందా? చూడండి కింద ఏమంటారు చూడండి వాళ్ళు. 20వ వచనం. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యం ఇచ్చి నీ దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. పట్టుకుపోరా నీ డబ్బులు, నీ వెండి నీతోనే నాశనం అయిపోతుంది. దేవుడు ఇవ్వాలి ఈ వరం. కనుక ఈ గారడీ సీమోను కూడా దేవుడి దగ్గరికి వస్తున్నది దేని కొరకు మీరు చెప్పండి? దేని కొరకు బాప్తిసం తీసుకున్నాడు వాడు? దేని కొరకు నమ్మాడు? ఫిలిప్పు దగ్గర నా వరం నాకు కూడా కావాలి అంటే దేవుడి దగ్గరికండి వీడు వరం కోసం వచ్చాడు. ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాల కోసం వచ్చాడు. మీకు లిస్టు తీసుకోండి. ఇక అందరూ కూడా ఏదో అవసరం కోసం దేవుడి దగ్గరికి రావటమే తప్పండి. హృదయపూర్వకంగా నా తండ్రిని వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటున్నారు చెప్పండి? ప్రభు యేసుక్రీస్తులు ఎవరండి? ఏముంది? ఏం కోరుకున్నాడు? ఆయన ప్రార్థనలన్నీ మీరు గమనించండి. యేసుక్రీస్తుల వారు భూమి మీద చేసిన ప్రార్థనలన్నీ మీరు గమనించండి. తండ్రిని ఏం అడిగాడండి యేసుప్రభు భూమి మీద ఉండగా? మీకు డౌట్ రావాలి ఇక్కడ. యేసుప్రభుకి ఏముందండి? దేవుడు కదండి, ఏం అడుగుతాడండి? ఎవడు ఆయన పుట్టింది ఎక్కడ చెప్పండి? ఒక దాసులు ఇంట్లో పుట్టాడు, వడ్రంగి పని చేసుకునే వాళ్ళ ఇంట్లో పుట్టారు. ఎన్ని కష్టాలు ఉంటాయి? ఆయన బాప్తిసం తీసుకుని సేవలోకి వెళ్ళేంత కాలం వరకు కూడా తండ్రితో పాటు ఆ వడ్రంగి పని చేశాడు, కష్టపడి పని చేశాడు. అంతే తప్ప ఎప్పుడైనా దేవా ఏటి ముల్లోకాల చక్రవర్తిని పట్టుకొచ్చి యోసేపు ఈ కార్పెంటర్ ఇంట్లో పడేసావు, ఒక్కసారి దీవించావంటే ఇది మేడైపోవాలి, నేను రాజుని అయిపోవాలి అన్నాడా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుగా నేను స్థలమో లేదు. నాకు వద్దు, నాకేమి వద్దు. బ్రతుకున్నంతకాలం నా దేహం నిన్ను మహిమపరిచే నీ పనిలో ఉండాలి, నిన్ను మహిమపరచాలి, అంతే తప్ప నాకేం వద్దు తండ్రి. ఏమండి ఒక మాట చెప్పనండి, యేసుక్రీస్తుల వారు ఉన్నంత దీనమైన స్థితిలో ఈరోజు మనం ఉన్నామా? మన కుటుంబాలు ఉన్నాయా? లేవండి. కానీ ఏం అడుగుతున్నా దేవుడిని ఈరోజు? ఇంకా ఏం చేయాలనుకుంటున్నా దేవుడి కోసం? ఇంకా దేవుని పిల్లరా, అవసరతల కొరకు దేవుడిని ఆశ్రయిస్తే వాళ్ళని దేవుడు చాలా అసహించుకుంటాడండి. పిల్లలు, తల్లిదండ్రులు, ఈ బంధం మీకు అర్థమవుతుంది భూమి మీద నేను చెప్పిన ఉదాహరణలో. లాభం కొరకు తండ్రికి సేవ చేస్తున్న ఏ కుమారుడు తండ్రికి నచ్చడు. లాభం కొరకు భక్తి చేస్తున్న ఏ విశ్వాసి కూడా దేవుడికి నచ్చడు. చాలు మాకు ఇచ్చిన జీవితాలు చాలు తండ్రి, ఏమేమంటారు, ఏం చేయమంటారు మీకోసం అని అడిగేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఈరోజు భూమి మీద? దేవుని పిల్లరా, తండ్రిని తండ్రిగానే నమ్ముదాం, తండ్రిని తండ్రిగానే ఆరాధిస్తాం. తండ్రిని ఆయన మనసులో ఉన్న ఆవేదనను వాక్యం ద్వారా గమనించి కాస్త బాధ తీర్చడానికి మనవంతుగా ఏదో ఉడతా సాయం అంటారు చూసారా, అలా చిన్నదైనానండి ఈ జీవితాన్ని ఉపయోగించి దేవుడికి చేద్దామండి. దేవుని పిల్లరా, దేవుడి పని, దేవుడి వాక్య ప్రకటనే కాస్తైనా దేవుడి బాధను తీర్చటం అండి. మీరు ఆలోచించండి, మీరు చేస్తారా? వాక్యం నేర్చుకుని చేయిస్తారా? నశించిపోతాను ఈ సమాజం దగ్గరికి. ఏం కోరుకున్నాడు మన నుంచి? ఆయన బాధ ఏంటి చెప్పండి ఈరోజు? ఏం కోరుకుంటున్నాడు? అందరూ నా పిల్లలే, నన్ను నమ్మలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పు అంటున్నాడు. వాళ్ళకి నా మాటలు చెప్పించు అంటున్నాడు. ఇది కూడా మనం చేయలేనప్పుడు అండి ఇంక మనకి తండ్రి మన జీవితాన్ని బట్టి ఏమో ఆనందపడతాడు మీరు చెప్పండి? మనం హ్యాపీగా ఉన్నాం, మన కుటుంబం హ్యాపీగా ఉంది, మన పిల్లలు హ్యాపీగా ఉన్నారు, మన కన్నా మన పరలోకపు తండ్రి హ్యాపీగా ఉన్నాడా? ఆయన మిమ్మల్ని గూర్చి
చింతించుచున్నాడు. చింతలో ఉన్న దేవుడు, బాధలో ఉన్న దేవుడు, కష్టాలలో ఉన్న దేవుడు కన్న కొడుకులుగానండి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? మీకు మంచి ఉదాహరణ చెప్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది. కుటుంబంలో పిల్లలు ఉన్నప్పుడు అండి, 3-4 పిల్లలు ఉన్నప్పుడు అందులో ఒకడో ఇద్దరో కుటుంబ కష్టం, నాన్న కష్టం అర్థం చేసుకుంటారు. వయసు వచ్చిన తర్వాత, ఎదిగొచ్చిన తర్వాత, నాన్న నేను కూడా ఏదో ఒక పని చేస్తాను, కాస్త ఏదో జీతం పట్టుకొస్తాను, నువ్వు ఒక్కడవే కష్టపడుతున్నావు, నీ శరీరమే అలసిపోతుంది ఈ కుటుంబం కోసం, నువ్వే కష్టపడుతున్నావు రేయం పగళ్ళు, కొడుకుగా నేను చూడలేకపోతున్నాను నాన్న, నన్ను కూడా ఏదో డ్యూటీలో పెట్టండి, కాస్త శాలరీ తెస్తాను, మన అప్పులు కట్టండి, కుటుంబంలోకి ఇంట్లోకి ఏదైనా కిరాణా తండి, సరుకులు తండి, మన అప్పులు కొంచెం కట్టండి. ఇలా మాట్లాడుతున్నాడండి కొడుకు. ఆ కొడుకు విషయంలో తండ్రి ఏమంటాడు తెలుసా? వీడు నాకు అందొచ్చాడు, వీడు నాకు ఎదుగొచ్చాడు అంటాడు. ఎందుకు చెప్పండి? తండ్రి కష్టాలను ఏం చేస్తున్నాడు? వాడు పంచుకుంటున్నాడు. మిగతా 3 గాలి తిరుగుతారండి రోడ్డు మీద పడి, సాయంత్రం అయ్యేసరికి కంచం పట్టుకొని వస్తారు. కన్నాడు గనక, బయటకు గెంటేలేడు గనక, రెక్కల కష్టంతో ఆ కంచంలో కాస్త ముద్ద పడేస్తాడు, బాధపడుతూనే ముద్దేస్తాడు. తినండిరా, తినండి, తిరుగుతున్నారు, ఊరి మీద పడని తిడుతూనే ఉంటాడు. దేవుని పిల్లరా, ఈ అందొచ్చిన కొడుకు విషయంలో ఉన్నంత సంతోషం ఈ ఊరి మీద తిరుగుతున్న వాళ్ళ విషయంలో ఉంటుందా? దేవుడికి అందొచ్చామా? దేవుడికి అందొచ్చిన కొడుకువేనా? దేవుడికి అందొచ్చిన కుమార్తెవేనా? దేవా నన్ను పుట్టించావు, కుటుంబాన్ని ఇచ్చావు, అందొచ్చాను నీకు, ఏం చేయమంటావు? ఏం చేయమంటారు డాడీ అని ఎవరు అడుగుతున్నారు? అందొచ్చిన పిల్లల, దేవుడిని ఇంకా బాధ పెడుతున్న పిల్లల, ఎక్కడున్నా మన స్థితి ఎక్కడ? ఆత్మీయ స్థితిలో గొప్పగా ఉండటం ఇదే. నీ పరలోకపు చేతికి నువ్వు అంది రావటం. అందొచ్చారా? బాధ పెడుతున్నారా? ఇంకా ఏవో ఆశలు అనుకుంటూ లోకంలోనే ఉండిపోతున్నారా? ఆలోచించండి. మంచి నిర్ణయాలు మీ తండ్రి కొరకు తీసుకోండి. ప్రార్థన చేసుకుందామండి.